అందరికీ శివోహం. ఈరోజు నేను హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసి 7వ రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నా. 11 రోజుల పారాయణం అని స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఈ నెల 12వ డేట్‌కి హనుమాన్ జయంతి ఉంది కాబట్టి, ఆ రోజు వరకు నాది 11 రోజుల పారాయణం అవ్వాలని అయితే నేను స్టార్ట్ చేసిన. ఈరోజు 7th డే. ఈ హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా మంచి లాభాలున్నాయి. లాభం అంటే ఆంజనేయుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. భక్తితో మనం కొలిస్తే ఏ దేవుడైనా సరే మన పక్కనే ఉంటాడు. అందులో ముఖ్యంగా హనుమ. రాముని కొలిచే ప్రతి ఒక్కరికి హనుమ తనంతట తానే వస్తాడు. ఇంకా హనుమానే కొలిస్తే ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. అందుకే రామునితో పాటు హనుమాన్ కూడా మనము ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు ముందు రాముని స్తుతించుకొని ఆ తర్వాతనే హనుమాన్ని భక్తితో హనుమాన్ మంత్రం స్టార్ట్ చేసి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయాలి. 11 డేస్ పారాయణం, 11 రోజుల పారాయణం అయితే నేను స్టార్ట్ చేసిన. ఈ రోజుకి నాది 7వ రోజు. నాకైతే హనుమాన్ చాలీసా చూడకుండా చదవడానికి ఇంకా కంప్లీట్‌గా నోటెడ్ అవ్వలేదు. కానీ నేను ఈ బుక్కుని చూసుకుంటేనే ప్రతిరోజు చేస్తాను పారాయణం. ఈ హనుమాన్ చాలీసా బుక్ చూసే ఈరోజు మీకు చదివి దీని యొక్క భావం కూడా చెప్తాను. ఈరోజు ముందుగా దోహ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. అంటే శ్రీ గురుదేవుల పాద పద్మముల పవిత్ర ధూళితో నా మనసు అనే అద్దాన్ని చక్కగా కడిగి ధర్మార్థ కామ మోక్షంలో నే 4 ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించడానికి ప్రయత్నిస్తాను. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార్. అంటే నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరిస్తున్నాను. ఏమని అంటే, ఓ పవనపుత్ర, నాకు శక్తిని, బుద్ధిని, విద్యను, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించు. నా దోషాలను ఏమైనా ఉంటే ఆ దోషాలను కూడా నశింపచేసి తొలగించు.